అందరికీ వందనాలు. ఈరోజు మనం యేసు శిలువపై పలికిన 7 మాటలలో 5వ మాట, లేఖనాల నెరవేర్పు కొరకు దప్పిక కలిగిన మాట. యోహాను సువార్త 19:28 సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చున్నట్లు నేను దప్పికొనుచున్నానెను. ఈ మాట ద్వారా మనం ఈ రోజు నేర్చుకునేది, యేసు తను లేఖనాలు నెరవేర్చడం కొరకు దప్పికొని ఉన్నానన్నాడు. అలాగే బైబిల్లో కొంతమంది దప్పిక కలిగి ఉన్నారు. ఆ దప్పిక వెనకాల కారణాలేంటో తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణం కొరకు దాహమని అడిగారు. నిర్గమాకాండము 17:3 అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు సంసోను తన ప్రాణం రక్షించుకోవడం కొరకు దాహమని అడిగాడు. న్యాయాధిపతులు 15:18 అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనందున యెహోవాకు మొరపెట్టి సిసేరి ప్రాణభయంతో దాహమని అడిగాడు. న్యాయాధిపతులు 4:19 దయచేసి దాహం నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమని ఆమె అడిగాను. దావీదు బెత్లెహేములోని నీరు తాగాలని ఆశపడి దాహము అన్నాడు. మొదటి దినవృత్తాంతములు 11:17 దావీదు ఆశపడి బెత్లెహేము నందులి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చినని అన్నాడు. సంరాయ స్త్రీ కళ్ళు తెరవబడేలాగా యేసు దాహము అన్నాడు. యోహాను సువార్త 4:7 యేసు నాకు దాహము నాకిమ్మని ఆమె అడిగెను. లేఖనాల నెరవేర్పు కొరకు యేసు దాహము అన్నాడు. యోహాను సువార్త 19:27 లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనిచున్నానెను. ఆయన ధర్మందరు దీవించును గాక.